రాసి పెట్టుకోండి. కర్కాటక రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. 2025 వీరి పూర్తి జీవితం. అసలు కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? 2025 వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతుంది? అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతుందో ముఖ్యంగా మనమైతే ఈ సమయంలో తెలుసుకుందామండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది కనుక వీరికి సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు మీ యొక్క విజయానికి పునాదులు వేస్తాయి. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శ్రమతో కూడిన పరిస్థితులు అయితే ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు. మనశ్శాంతి, కోపం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమయాన్ని కేటాయించండి. దుర్గాదేవి అష్టోత్తర శతనామావళి చదవడం శ్రేయస్కరం. అంతేకాదు ఆశావాద దృష్టితో పనిచేయడం ద్వారా మీకు అభివృద్ధి అనేది ఉంటుంది. ఆర్థిక పరంగా కొత్త అవకాశాలు కూడా ఎదురవుతాయి. పట్టుదలతో మీ లక్ష్యాన్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. గురుగ్రహ ప్రభావం మీకు చాలా అదృష్టాన్ని కలిగిస్తుందనే చెప్పాలి. అనుకున్నది దక్కుతుంది. కుజగ్రహ శ్లోకం చదువుకుంటే మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ 2025 సంవత్సరం కర్కాటక రాశి వారికి మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా వీరికి కలిసి వస్తుంది. వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కూడా బాగుంటుంది. వ్యాపార విస్తరణకు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. మీరు మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మార్చి 2025 నుండి శని మీ 9వ ఇంట్లోకి సంచరిస్తాడు. దీని కారణంగా మీ స్నేహితులతో మీ యొక్క సయోధ్య ఆశింపబడుతుంది. మీరు మీ యొక్క వైవాహిక జీవితంలో పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి అడుగడుగునా కూడా మీకు సహకరిస్తారు. ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారికి లేదా రిలేషన్షిప్ కోసం వెయిట్ చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం ప్రయోజనం చేకూరుస్తుంది మరియు సానుకూల ఫలితాలను పొందుతారు. వ్యాపార రంగంలో మీకు మంచి గుర్తింపు ఉంటుంది. విదేశీ కంపెనీలతో వ్యాపారం చేయడం మీకు లాభదాయకం అని చెప్పవచ్చు. అంతేకాదు వ్యాపార పర్యటనలు మీకు చాలా ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తాయి. మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. కర్కాటక రాశి వారు తమ జీవితంలో కొత్త గమనాన్ని ఛేదిస్తారు. ఈ కాలంలో మీరు ఆస్తి, వాహనం లేదా ఇంటి పనుల కొరకు చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే మే నెల 2025 నుండి కూడా రాహు మీ 8వ ఇంటి గుండా, కేతువు మీ 2వ ఇంటి గుండా సంచారం చేయబోతున్నందున మీరు మీ యొక్క ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. అది మీకు చాలా సహాయపడుతుంది. గ్రహాల యొక్క ఈ దశ మీకు ప్రతికూల ప్రభావాలను కూడా కలిగించవచ్చు. అనవసర ఖర్చులు పెరగవచ్చు. మీరు చాలా డబ్బు సంపాదిస్తున్నట్లు మీకు అనిపిస్తుంది, కానీ మీరు ఏమీ కూడా పొదుపు చేయలేరు. షేర్ మార్కెట్ లేదా ఏదైనా సరే లాభదాయకమైన పథకంలో పెట్టుబడి పెట్టడం మానుకోవాల్సి ఉంటుంది. కాలం చేసిన పెట్టుబడులు మీకు నష్టాన్ని కూడా కలిగించవచ్చు. మీ డబ్బును మీరు చాలా తెలివిగా ఖర్చు చేయాలి. మీ సంబంధాలలో కొన్ని హెచ్చుతగ్గులు కూడా ఉండవచ్చు. 2025 చివరి నెలలు మీ జీవితంలో అత్యంత కష్టతరమైన సమయాలలో ఒకటిగా కూడా చెప్పవచ్చు. వైవాహిక జీవితంలో కొన్ని వివాదాలు కూడా కలిగి ఉండవచ్చు. మీ యొక్క భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోలేదని మీరు భావించవచ్చు. ఈ సమయంలో మీకు మరియు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్య దూరం పెరగకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం ఇది సమయం కర్కాటక రాశి వారికి రోలర్ కోస్టర్గా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. విద్యారంగంలో విజయం సాధించాలి అంటే ప్రతి సోమవారం శివునికి గంగాజలంతో అభిషేకం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన కర్కాటక రాశి వారి యొక్క కెరియర్ పురోగమిస్తుంది. కార్యాలయంలో అనవసర వాదనలకు మీరు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సి ఉంటుంది. మే నెల 2025 తర్వాత నుండి కూడా పరిస్థితులు మారుతాయి. మీరు ఆర్థికంగా
నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఉద్యోగాలు మారడానికి ఇది సరైన సమయం కాదు. ఎటువంటి రిస్క్ కూడా తీసుకోవద్దు. మీ యొక్క ఆర్థిక వ్యవహారాలను నిర్లక్ష్యంగా నిర్వహించవద్దు. నిజానికి ఒక మంచి ఆర్థిక నిపుణుడిని సహాయం తీసుకోవడం సరైన పని. మీరు కొన్ని ఆర్థిక నష్టాలతో కూడా బాధలు పడవచ్చు. కాబట్టి మీరు మీ యొక్క ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించాలి. వ్యాపారంలో విజయం సాధించడానికి మీరు నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అప్పుడే మీరు విజయాన్ని పొందుతారు. 2025 సంవత్సరం మధ్యలో మీకు ఆర్థికంగా అసాధారణ ఫలితాలైతే వస్తాయి. రియల్ ఎస్టేట్కి సంబంధించి పని మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు భాగస్వామ్యం చెయ్యకుండా మీ యొక్క సొంత వ్యాపారం చేయడం ద్వారా ప్రయోజనం కూడా పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు కూడా ఆశించవచ్చు. ఆర్థికంగా గొప్ప సంవత్సరం కనిపిస్తుంది. వీలైనంత వరకు కూడా అతిగా ఖర్చులు పెట్టడం మరియు నిర్లక్ష్యంగా పెట్టుబడి పెట్టడం కూడా మానుకోవాలి. మీరు ఎవరి వద్దనైనా అప్పు తీసుకున్నట్లయితే కనుక దానిని మీరు తిరిగి చెల్లించగలుగుతారు. ఈ సమయంలో చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి చక్రంలో 4వ రాశి చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అది విశ్లేషణ కారణంగా సమస్యలను జటిలం చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా కలవారుగా వీరు ఉంటారు. వీరి యొక్క ఆలోచనలకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసికంగా సంఘర్షణలు అధికంగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా అధికంగానే ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం వీరిలో ఉంటుంది. అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మేలు జరుగుతుంది. ఇలా ధరించినట్లయితే మీకు మానసికంగా సంఘర్షణలన్నీ కూడా తగ్గుతాయి. ఈ రాశివారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. సాధు జీవితాన్ని గడుపుతారు. దానంతరదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి కూడా ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరివిధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ, దిగులుతూ కలుగుతుంటుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభము. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగట్టేస్తారు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా కూడా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలోని కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి కార్యములైనా సైతం వీరు సులభంగా చేసేస్తారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములపైన, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.